మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో మనం నిన్న ఈ ఈ వార్తను మనం ఎందుకు క్లోజ్ అప్ చేస్తున్నామంటే, సిద్దిపేటకు సంబంధించి ఒక రైతు ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్లో ఉంటే ఎవరు కూడా ఆయన వాయిస్ తీసుకోకపోతే మనమే వ్యక్తిగతంగా వెళ్ళి వాయిస్ తీసుకున్నాం. ఈ వాయిస్ తీసుకుంటా అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు మన మీద కేసు కూడా పెడతా అన్నారు. అయినా కూడా వారి వాయిస్ తీసుకున్నాం. అదృష్టవశాత్తు ఆయన బతుకున్నాడు. నిన్న హరీష్ రావు దగ్గరికి అడికి వెళ్ళి మాట్లాడాడు. ముఖ్యంగా ఏమని మాట్లాడిందంటే, వాళ్ళని పరామర్శించడంతో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అయ్యేదాకా నిద్రపోము, త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హరీష్ రావు ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టే ఉంది. విన్నారు కదా, గూడెం మైపాలే కాదు, చాలా మంది ఇప్పటికీ దాదాపు 10-11 మంది ఎమ్మెల్యేలు పార్టీని, గులాబీ పార్టీని వీడిపోయారు. ముఖ్యంగా ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని ఏ పార్టీ వాళ్ళు పార్టీ మారినా నేను పెద్దగా తప్పు పట్టను, కానీ కాషాయం జెండా మోసినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఉద్యమ జెండా మోసినటువంటి గులాబీ ఎమ్మెల్యేలు మారితే మాత్రం నిజంగా నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తులైనా వీళ్ళు. ఇలా హరీష్ రావు అంటుండు, పట్టణచేరు ప్రజలారా మీరు గుండె ధైర్యాన్ని కోల్పోకురి అని. నేను అంటున్నా, పట్టణచేరు ప్రజలు బాగానే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ పక్షానే ఉన్నారు, కానీ ఈ గూడెం మైపాలే ఆయన గుండె ధైర్య పెరిగి పార్టీ మారిండు. ముఖ్యంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి హరీష్ రావుకు అత్యంత సన్నిహితులు. ఉద్యమంలో అన్నా అని చెప్పేసి 24 ఏళ్ళు ఉద్యమం నుంచి అభివృద్ధి దాకా ఆయన పక్కనే ఉన్నాడు. మచ్చ వేణుగోపాల్ రెడ్డి, సిద్దిపేట సీనియర్ నాయకులు వేనన్న ఉన్నారు. వేనన్న, అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మీ ఉద్దేశం? ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే, ఇవాళ ఉజ్జగించి బెదిరించి అటువైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈడీ నోటీసులు ఇస్తూ, ఇటు ఐటీ రైడ్లని రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తూ చేర్చుకోవడానికి వాళ్ళు రకరకాలుగా పన్నాగాలు పంటున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఆ ఉచ్చులో పడుతుండొచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు ఆ ఉచ్చులో పడుతుండొచ్చు, కానీ కేసీఆర్ స్థాపించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడున్న భారత రాష్ట్ర సమితి మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 24 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్నో బెదిరింపులను ఈ ఉద్యమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినామంటే డెఫినెట్ గా ఎన్నో ఇట్లాంటి బెదిరింపులను లేకపోతే బుజ్జగింపులను ఓర్చుకుంటేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినాం. 10 ఏళ్ల అభివృద్ధిని చవి చూసినాం. ఇవాళ ఇంత ముందుకు వచ్చినాం. ఒకవేళ నిజంగానే వాళ్ళ బెదిరింపులకు లోనైతే కనుక కేసీఆర్ గారే లోన్ అవ్వాల్సిన పరిస్థితి కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే మనం చూసినాం, కవిత గారిని జైల్లో పెడితే కూడా కేసీఆర్ వనకలేదు, తనకలేదు. తన పార్టీని బీజేపీలోకి ఏదైతే కలుపుకుందాం అనేటువంటి ఒక ధోరణితో చేసినటువంటి ఆ ప్రక్రియకు కేసీఆర్ లొంగలేదు. కాబట్టి కేసీఆర్ స్థాపించినటువంటి పార్టీలో మేమందరం కూడా ఆయన స్ఫూర్తితోని ఉన్నాం. కొంతమంది ఎమ్మెల్యేలు పోతే పోవచ్చు, కొంతమందికి ప్రోటోకాల్ ఇస్తలేరని, మా నియోజకవర్గాల్లో మేము ప్రజల చేత ఎన్నుకోబడ్డాం, కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి 2వ స్థానంలో వచ్చినటువంటి అభ్యర్థులకు కొబ్బరికాయలు కొట్టిస్తున్నారు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, స్టేజ్ మీద కూర్చుంటున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కింద కూర్చునే పరిస్థితి వచ్చిందంటే మీకు తెలుసు. కాబట్టి ఇట్లాంటివి నడుస్తుంటాయి. మనం వణుకొద్దు, తొణుకొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు, బలమైన కార్యకర్తలు కలిగినటువంటి ఈ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి 4 ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన 10 మంది పోతుండొచ్చు, పోయినంత మాత్రాన వణికేది లేదు, తొణికేది లేదు. అధికారంలో ఉన్నప్పుడు పవర్ఫుల్ గా యాక్టివ్ గా ఉన్న మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. దానికి కారణం ఏంటంటారు? అంటే పార్టీ మిమ్మల్ని ఆదేశించిందా, మీరే సైలెంట్ అయ్యారా? మేము ఎప్పుడు సైలెంట్ లేము. అంటే సిద్దిపేటలో కొన్ని కార్యక్రమాలు అధికారికంగా మామూలుగా అప్పుడు గౌరవ మంత్రివర్యులుగా ఉన్న కాలం అది. 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారితో నేను కలిసి సన్నిహితంగా ఉన్నా కాబట్టి ప్రతి కార్యక్రమంలో కలుస్తుంటే, ప్రతి కార్యక్రమంలో మరి ఇటు పాత్రికేయ మిత్రులకి కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు కదా, అసలు అధికారిక కార్యక్రమాలే ఉండట్లేదు. 10 ఏళ్ళు ఒక ఉద్యమంలా రాష్ట్రాన్ని పాలించిండు కేసీఆర్. అట్లా ప్రతిరోజు కార్యక్రమాలు ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మేము కూడా వస్తాం,
ఎప్పుడు వస్తాం, ఉద్యమిస్తాం. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి సమయం ఇచ్చినాం, ఇంతకాలం ఇంకా ఇస్తున్నాం. రేపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు తప్పకుండా మేము కూడా రోడ్డు మీదకి వస్తాం, ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. ఇప్పుడు రుణమాఫీ పైన కొన్ని కండిషన్స్ అని అంటారు, దానిపైన మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరున్నారు కదా, దానిపైన మీ కార్యాచరణ ఎలా ఉంటుంది సిద్దిపేటలో? నిన్ననే హరీష్ అన్న చెప్పినట్టుగా ఒకవైపు జీవోలోనేమో రేషన్ కార్డు కొరిపెట్టిండ్రు, లేదు రేషన్ కార్డుతో సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేదో జీవోలను పెడితే సరిపోతుండే. వాళ్ళు ఇచ్చినటువంటి జీవో ప్రకారంగా నేను మాట్లాడుతున్నా. వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ ఇది 2,000 రూపాయలు ఇస్తున్నారు కదా రైతుకి, అందులో ఈ రాష్ట్రంలో 39 లక్షల మంది రైతులకు మాత్రమే వస్తుంది. కానీ రైతు బంధు 70 లక్షల మంది రైతులకు వస్తుంది. అంటే 31 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టే విధంగా జీవో ఉంది. సరే చూస్తాం, ఇవాళ 18వ తారీఖు నాడు మేము రుణమాఫీ మొదలు పెడుతున్నామని చెప్పారు కదా, చూస్తాం. ఒకవేళ ఇచ్చినట్టు ఇవ్వకపోతే ప్రజలతో రైతులతో కలిసి తప్పకుండా ఉద్యమిస్తాం. ఇప్పుడు కామన్ గా చాలా వినిపిస్తుంది హరీష్ రావు గారు పార్టీ మారుతారు ఎట్లా అని. అంటే మరి మీరు సన్నిహితంగా దగ్గరగా ఉండి చూస్తున్నారు కదా సార్, పార్టీ మారుతారా మరి ఎట్లా మీ ఉద్దేశం? 2004 నుండి 2024 ఈ రోజు వరకు కూడా, అప్పుడు 2004లో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్థులంగా ఉన్నాం. ఇప్పుడు 2024లో ప్రతిపక్షంలో. అంటే ఈ గత ఇప్పటి వరకు ఇలాంటి ప్రచారాలు 100 సార్లు జరిగినాయి. కానీ ఎప్పుడు హరీష్ రావు గారు ఎన్నడూ పార్టీ మారలేదు. కేసీఆర్ గారితోనే ఉన్నారు, కేసీఆర్ గారితోనే ఉంటా అని చెప్పి ఇలాంటి ఇంటర్వ్యూలోనే కూడా అట్లా అంటే చెప్పుతో కొడతాను కూడా చెప్పడం జరిగింది. మనందరం చూసినాం. ఆయనకు దిక్కచ్చి అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. ఆయన ఎప్పుడు పార్టీ మారే పరిస్థితి ఉండదు. పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇంతకాలం ఉద్యమం చేసి వచ్చిండ్రు కదా, ఇంత కష్టంలో ఉండి నిలబెట్టుకున్నారు కదా పార్టీని. పార్టీ నుండి పోయేటాలకు పార్టీ నుండి వెళ్ళిపోయే వాళ్ళకు బుద్ధి చెప్తాం, పార్టీలో కొనసాగుతున్న వాళ్ళకు ధైర్యం చెప్తాం. తప్పకుండా పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం. పార్టీలో ఎలాంటి ఎవరికి ఇబ్బంది వచ్చినా అందరం తోడై ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యేలు పోతున్నారు, అట్లా పోవడం వల్ల మనం చూసినాం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని అనర్హత వేటేసిర్రు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కూడా అనర్హత వేట ఎట్లా వేయాలి, ముఖ్యంగా దానం నాగేందర్ మెడ మీద కత్తి వేలాడుతుందని చెప్పొచ్చు. గట్టిగా మరొక్కసారి ప్రయత్నం చేస్తే ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన అర్హత వేటేసే అవకాశం ఉంటుంది. హరీష్ రావు గారు అదే చెప్పారు. బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి, త్వరలోని రాష్ట్రంలోని ఉప ఎన్నికలు తథ్యమని చెప్పేసి. నిజంగా వాళ్ళ ప్రయత్నమే సఫలీకృతం అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మరొక్కసారి ప్రజాక్షేత్రంలో నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వేరన్న మాటల్లో కూడా మనకు అదే అర్థమైంది. దీని మీద మీరు ఎలా అర్థం చేసుకోవాలి? మేము ముఖ్యంగా ఇవాళ ఫిరాయింపులు చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు తప్పకుండా రాబోయే రోజుల్లో డెఫినెట్ గా అనర్హత వేటుకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. టిఆర్ఎస్ కార్యకర్తలకు 2వ శ్రేణి 3వ శ్రేణి నాయకులకు చెప్పే నియోజకవర్గాల్లో 2వ స్థాయి శ్రేణి 3వ శ్రేణి లేదా ఎమ్మెల్యే దగ్గరగా పనిచేసి ఇప్పుడు బాధపడుతున్నటువంటి వ్యక్తులందరికీ, పార్టీ కోసం పటిష్టంగా పనిచేసినటువంటి నాయకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఎన్నికలకు అభ్యర్థులుగా సిద్ధంగా ఉండండి. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ చేరినటువంటి ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది తగ్గి అంటే ఇప్పుడు ఇక 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్న. మీ దగ్గర ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకపోతే వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తామని, ఐటీ నోటీస్ పంపిస్తామని, లేదంటే వేరే కేసులో ఇరికిస్తామని ఇంతకుముందు మీరు చెప్పారు. మీ కింద అంటే కాంగ్రెస్ పార్టీలో 3వ ప్లేస్లో డిపాజిట్ రానులతోటి కూడా కొబ్బరికాయలు కొట్టిస్తాం, మీకు అసలు ఎమ్మెల్యే స్థాయి లేకుండా వేస్తాం అని చెప్పేస్తా అంటే మరి మీరు వాళ్ళని ఎట్లా కాపాడుకుంటారు? ఎట్లా కాపాడుకుంటామంటే, ఇప్పుడు వాళ్ళని మీరు అంటున్నారు, మీ దగ్గరనే ఆన్సర్ ఉంది, వాళ్ళని బెదిరిస్తున్నారు అంటున్నారు. మరి బెదిరించినా కూడా ఎదుర్కొనే వాళ్ళే కదా. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ ఎదుర్కొంటున్నారు కదా. ఒక మహిళా ఎమ్మెల్యేలు అయి ఉండి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చేసేటువంటి అరాచకాలను అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి బెదిరింపులకు బుజ్జగింపులకు లోను అయితే లేరంటే మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా బలంగా ఉన్నారు కదా. మరి పోయే ఎమ్మెల్యేలకు కూడా ఇదే చెప్తున్నాం, మీరు ధైర్యంగా ఉండండి. కార్యకర్తలు అందరం మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో అతిపెద్ద కార్యకర్తల సమూహం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మీరంతా
ఫిరాయింపులు చేయకండి, ఇప్పటికైనా మిగిలిన వాళ్ళంతా ఉండండి. ఉంటే పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ పుంజుకుంటుంది. రాబోయే 15 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సిద్దిపేటలో కూడా చాలా మంది సర్పంచ్లే కానీ కౌన్సిలర్లే కానీ పార్టీ మారుతున్నారు. మరి మీరు కూడా ఏమైనా పార్టీ మారే ఉద్దేశం ఉందంటారా? నా కడ వరకు హరీష్ అన్నతోనే ఉంటా. హరీష్ అన్నతోనే నా జీవితం కొనసాగుతుంది. నా శ్వాస ఉన్నంత వరకు హరీష్ అన్నతోనే నేను ఉంటా. అంతే తప్ప ఏదో మాకు కూడా చాలా వస్తాయి, ఆఫర్లు వస్తాయి, వచ్చినాయి గతంలో. అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్యమ సమయంలో చేర్చుకుంది. అప్పుడు కూడా మమ్మల్ని సంప్రదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మేము లొంగిపోలే. మాకంటూ ఒక నిజాయితీ నేర్పిండు హరీష్ అన్న. మాకు రాజకీయాల్లో విలువలు నేర్పిండు హరీష్ అన్న. ఆ విలువల ప్రకారంగా మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని పోయే వాళ్ళకి హరీష్ రావు గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తలేడు, అందుకే వాళ్ళు పోతురంటారా? సపోర్ట్ ఏముంటుందమ్మా? ఇవాళ దేశం రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధి సిద్దిపేటనే జరిగిందని చెప్తున్నాం. అందరని మన మీద ఆరిపోర్చుకుంటున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి డబ్బులు తేవడానికి ఎంత కష్టపడ్డాడు. కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ రకరకాల మంత్రులను, వివిధ శాఖల మంత్రులను పట్టుకొని కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళను ఒప్పించి మెప్పించి అమృత్ తీసుకొచ్చిండు. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కొంత మేరకు డబ్బులు తెచ్చిండు. మిగతావి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూర్చిండు. ఇవన్నీ చేసినటువంటి హరీష్ అన్నని వీడి పోతున్నారంటే వాళ్ళకి అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళకి సొంత ప్రయోజనాలే ముఖ్యం. సొంత ప్రయోజనాల కోసం కొంతమంది నాయకులు పోతే పోవచ్చు, కానీ సిద్దిపేట ప్రజలు హరీష్ అన్న వెంబడి ఎప్పటికీ ఉంటారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్దిపేటకు నిధులు వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్దిపేటకు నిధులు వచ్చినాయి. ఈవెన్ రోషయ్య లాంటి వాళ్ళు ఉన్నా కూడా సిద్దిపేటకు నిధులు వచ్చినాయి. అరే వేరే నియోజకవర్గం, వేరే ప్రభుత్వం ఉన్న వేరే ముఖ్యమంత్రి ఉన్నా కూడా సిద్దిపేటకు నిధులు ఇవ్వడంలో హరీష్ రావు చేసినటువంటి రహస్య ఎజెండా కానీ లేదంటే ఏందా సీక్రెట్? హరీష్ అన్న రాజకీయంగా విమర్శించేటప్పుడు రాజకీయంగా విమర్శిస్తాడు. హరీష్ అన్న ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలకు పోడు. హరీష్ అన్న అసెంబ్లీలో మాట్లాడినా లేదా వివిధ సందర్భాల్లో ప్రెస్ మీట్లలో మాట్లాడినా, టీవీ చర్చల్లో మాట్లాడినా హరీష్ అన్నలాగా ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా హరీష్ అన్నలాగా లీడర్ కావాలని కోరుకుంటారు. మనం కూడా చూసినాం టీవీల్లో మాట్లాడంగా. ఆయన ప్రవర్తనతోని, ఆయన వివిధ నాయకులతో ఉండేటువంటి ఆయన బిహేవియర్తోని నిధులు వస్తాయి. ఆయన మంచితనంతో సిద్దిపేటను కాపాడుకుంటుండు. ఆయన యొక్క పలుకుబడితోని సిద్దిపేట ప్రజలకు డబ్బులు తీసుకొస్తున్నాడు. ఈ నిధులన్నీ కూడా రావడానికి గల కారణం ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి, ఆయన పద్ధతి, ఆయన నిజాయితీ. ఇవన్నీ కూడా అందరిలో ఉంటే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది.